ఎంతకాలం తిరిగితే తిడతాడేమో అని భయం, తాగితే తంతాడేమో అని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకుల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ. ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్ కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న కాదు, ఇలా అనాథ అన్న. అమ్మా, ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఎంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన్ను వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఏం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను. ఏ ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు, ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా? ఆస్తి కోసం రాముణ్ణి వదిలి రాక్షసుని నమ్ముతారా? ఏదో ఒకరోజు వీడే మిమ్మల్ని నవిలి మింగేస్తాడు, గుర్తుంచుకోండి. ఇలాంటి నీచుల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్య. నీ దగ్గరే ఉంటాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్య. వద్దమ్మా, భర్తను వదిలిపెట్టి రావడం భావ్యం కాదు. అతను భర్త? చీ, భరించేవాణ్ణి భర్త అంటారు కానీ బాధ పెట్టేవాణ్ణి కాదన్నయ్య. వాళ్ళకి నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. పదన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్యా.
ఎవరినే తన్మయత్వంతో తెగ చూసేస్తున్నావు? మా ఎండి లక్ష్మి గారిని. ఓహో, ఈ పైత్యం ఎప్పటి నుంచి? ఆయనకి పి అయినప్పటి నుంచి. పియ్య అంటే ప్రేమించే అమ్మాయి. జీవితంలో తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు నీలాగా. విశ్వ, వాడిని గంగలో పడేయండి. సెటిల్మెంట్ అయిపోయింది.